షర్మిల కుమారుడు రాజారెడ్డి పెళ్లి సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు సంచలన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. ఇంతగా నిర్ణయం ఏం తీసుకున్నారు ఏంటి ఈ అంశాన్ని చర్చించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు. నమస్కారం. నమస్తే. షర్మిల గారి పెళ్లి అంటే షర్మిల గారి కొడుకు పెళ్లి రాజారెడ్డి పెళ్లి అనమాట. సో ఈ Feb 18న జరుగుతుంది. సో ఈ పెళ్లి సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక నిర్ణయం తీసుకున్నారు, సంచలన నిర్ణయం తీసుకున్నారని చెప్పేసి అయితే ఒక వార్తలు వస్తున్నాయి. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది? అసలు నిజంగా ఆయన సంచలన నిర్ణయాలు తీసుకున్నారా లేదా? బేసికలీ ఇంకా చెప్పాలి అంటే నాకు నిజంగా పర్సనల్గా నా ఫేవరెట్ పొలిటీషియన్ ఎవరన్నా అంటే నేను షర్మిల గారి పేరు చెప్తాను. నాకు నిజంగా పర్సనల్గా వై బికాజ్ సోలోగా వచ్చి ఇంట్లో సపోర్ట్ లేకున్నా కూడా ఇంట్లో వాళ్ళతోనే ఎదిరించి బయటకు వచ్చి ఏదో చెయ్యాలనుకుని ఫస్ట్ తెలంగాణలో పార్టీ పెట్టింది. అవునా? 9 నెలలే పెట్టి 9 నెలలు కూడా అవ్వాలి ఆ పార్టీ పెట్టి. ఆమె ఎక్కడ నిరుద్యోగ ధర్నాలు అవేవో చేసింది, ప్రతి మంగళవారం ఇంకేవేవో చాలా కార్యక్రమాలు చేసింది. అంటే షార్ట్ పీరియడ్లో అట్లా వచ్చి తలుక్కు అంటే 10 ఏళ్ళు 12 ఏళ్ళ నుంచి రోడ్ల మీద తిరిగే వాళ్ళు చాలామంది ఉన్నారు, గుర్తింపు లేకుండా ఓట్లు రాకుండా. బట్ ఈవిడ వచ్చేట్లా అంటే అప్పుడెప్పుడో ఎన్టీఆర్ గారిని చూసాం, 9 నెలల్లో ముఖ్యమంత్రి అయ్యాడు. కానీ ఈవిడ గుర్తింపు తెచ్చుకుంది ఈ రోజుల్లో. నెక్స్ట్ అంటే ఆవిడకి సోషల్ మీడియాలో అదేంటిది సొంత ఛానల్స్ లేవు, ఆమె క్యాడర్ లేదు, ఆమెను సపోర్ట్ చేసే ఈ యువసేన ఆ సేన ఈ సేన లేరు. అంటే లైక్ ఏంటంటే తను కాంగ్రెస్ నుంచి వచ్చేసరికి ఇక్కడ ఏపీలో అసలు తన క్యాడర్ ఏర్పరచుకోవడానికి టైం పట్టేది, అంటే ఇక్కడ లేదు కదా అసలు. సడన్ గా అట్లా వచ్చినా కూడా రోజు లైమ్ లైట్లో షర్మిల 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 ఆ పేరు ఉంటుంది. సి హౌ అండ్ నెక్స్ట్ ఇప్పుడు జనాల్లోకి వెళ్తుందా, మళ్ళీ రచ్చబండ ప్రోగ్రామ్ రాజన్న రచ్చబండ కార్యక్రమం అని చెప్పేసి ప్రతి ఊరెళ్ళి నిన్న నగరికి వెళ్ళింది. సో మంచి అంటే హైపర్ యాక్టివ్ రాజకీయాల్లో. నువ్వు గెలిచావా లేదా తర్వాత సంగతి, నిలబడ్డావా లేదా తర్వాత సంగతి, కానీ జనాల్లో మాత్రం హైపర్ యాక్టివ్గా ఉండే 4-5 గురించి మాట్లాడుకుంటే నీ పేరు వినబడుతుందా లేదా, చాలు కదా, ఇనఫ్, అంతకుమించి ఇంకేం కావాలి. సో షీఈ్ వెరీ గుడ్ సక్సెస్ లేడీ అని చెప్పుకుంటాను నేను. నెక్స్ట్ ఇకపోతే వాళ్ళు నిజంగా విడిపోయారా లేకపోతే విడిపోయినట్టు డ్రామాలు ఆడుతున్నారా అసలు ఏంటి అని అనుకునే వాళ్ళకి అది వాళ్ళ ఇష్టం, అది వాళ్ళ వ్యక్తిగతం, మనకు అనవసరం. అఫ్ కోర్స్ కన్ఫ్యూజింగ్ రాజకీయాలు ఇవి. సరే కాంగ్రెస్ పార్టీలో చేరింది, ఏదో రకంగా కొంచెం ఉత్సాహం అయితే నింపింది, రోజు రోజు జనాల్లో తిరుగుతుంది, అందరికీ దగ్గరైంది. తెలంగాణలో వచ్చి ఎట్లయితే సంచలనం రేపిందో ఇప్పుడు ఆంధ్రాలో కూడా అంతే యాక్టివ్గా ఉంది. ఇక అలాంటిది తను కూడా తన వెడ్డింగ్ ఒక సెన్సేషన్. అంటే ఆల్రెడీ పెళ్ళైన అతన్ని ప్రేమించి ఈమె కూడా పెళ్ళైన తర్వాత అతనితో విదేశాలకు వెళ్ళి అక్కడ పెళ్లి చేసుకొని నేను ఇంట్లో వాళ్ళని ఒప్పించి మళ్ళీ రావడం ఈ టైపు అయ్యింది. సరే మరి కొడుకు ఏంటి అనుకుంటే కొడుకు కూడా ప్రేమ పెళ్ళే చేసుకున్నాడు, పర్వాలేదు ఏదో ప్రేమించాడు. మొన్న నిశ్చితార్థమైంది, జగన్ గారు వచ్చారు, సుడిగాలి పర్యటన అట్లా వచ్చేలా. అంటే ఇక ఎంత కాదనుకున్నా ఫ్యామిలీ మెంబర్స్ బ్లడ్డే కదా. ఇప్పుడు ఈవిడ కూడా బయటికి వెళ్ళినా కూడా నేను జగన్ అన్నని ఏమనట్లా, వ్యతిరేకం కాదు, ఎందుకంటే ఆయనది నా రక్తమే, ఆయన వ్యతిరేకిస్తే నా రక్తాన్ని నేను వ్యతిరేకించినట్టే, ఆయన సిద్ధాంతాలను వ్యతిరేకిస్తున్నా అని చెప్తుంది అంతే. ఆయన నిర్ణయాలు నాకు నచ్చట్లేదు, ఇది ఇలా తీసుకున్నాడు, ఇది అలా చేస్తుంటే బాగుండని నాకు అనిపించింది అనే చెబుతుందే తప్ప ఇంకేం లేదు. వాళ్ళ అమ్మ విజయమ్మకి పాపం వీళ్ళిద్దరు 2 కళ్ళు, ఆయన వదులుకోలేదు ఈమెను వదులుకోలేదు, ఏటుండాలో ఆమెకు తెలియదు పాపం. వైసీపీ నుంచి కొడుకు ఇటు కూతురు ఇద్దరు మీరు అన్నట్టు 2 కళ్ళు, అంటే ఇప్పుడు ఎవరి సైడ్ స్టాండ్ తీసుకోవాలనే పరిస్థితుల్లో ఆమె మధ్యలో ఉండిపోయారు. అండ్ అలా అని చెప్పేసి రాఖీ పౌర్ణమికి గుర్తు రాకుండా పోదా, ఎంత బ్లడ్ రిలేషన్ అయినా, పండగలకి పబ్బాలకు గుర్తురారా, అండ్ వాళ్ళ బర్త్డేలకి అన్నిటికీ గుర్తొస్తారు, ఏదో ఎంతకన్నా బ్లడ్ కలిసి పెరిగారు అంతే కదా. రాజకీయాలకు వచ్చాక ఏదో అయిందేమో తర్వాత సంగతి. అండ్ ఇప్పుడు ఆ అబ్బాయి పెళ్ళి రేపు 18th. అండ్ ఇక్కడ షర్మిల మోడీని ఫాలో అయ్యింది. ఎలా అంటే ఆయన ఏమన్నాడు, డెస్టినేషన్ వెడ్డింగ్లు విదేశాల్లో చేసుకోకండి, మన దగ్గర మంచి మంచి లొకేషన్స్ ఉన్నాయి చేసుకోండి, ఇక్కడ చేసుకుంటే మనకు వస్తుంది కదా రెవెన్యూ, అక్కడికి వెళ్ళి వాళ్ళకి ఎందుకు ఇస్తున్నారు మీరు రెవెన్యూ అంతా కూడా, హ్యాపీ ఇక్కడ చేసుకోండి, పెళ్ళికి ఎంతో బాగానే ఖర్చు పెడుతున్నారు కదా, మంచి మంచి లొకేషన్స్ ఉన్నాయి, మొన్న కూడా వెళ్ళి లక్షద్వీప్ని డెవలప్ చేస్తున్నాం అన్నాడు. సో ఇట్లా చేసుకుంటే వీళ్ళు కూడా పాపం రాజస్థాన్ బుక్ చేసుకుంది, అవుట్ ఆఫ్ వెళ్ళకుండా, ఎందుకంటే వాళ్ళు పాపం విదేశాల్లో ప్రేమించుకున్నప్పటికీ అవుట్ ఆఫ్ వెళ్ళాల, ఇక్కడ మోడీ గారి మాట వినింది. మన చంద్రబాబు నాయుడు గారిని కలిసడానికి వెళ్ళినప్పుడు కూడా పాపం ఆయనకి ఇష్టమైన పసుపు చీరలో వెళ్ళింది. అంటే ఎవరి దగ్గరికి వెళ్ళినా ఆ రోజు
నేను మీ దగ్గరకు ఆత్మీయంగానే వచ్చానండి, లోపల నాకేం లేదు. అంటే కుళ్ళు కుతంత్రాలు ఏం లేకుండా, కల్మషం లేకుండా రాజకీయాల్లో తిట్టుకుందాం, కొట్లాడుకుందాం, కానీ పర్సనల్గా మనం మనుషులమే కదా అని ఆవిడ గుర్తుంది. చాలా మంది ఉచ్చనీచాలు మర్చిపోయి కూడా రాజకీయాల్లో పరోక్షంగా పర్సనల్గా సెటర్లు వేసే వాళ్ళని కూడా చూసాం, దరిద్రంగా మాట్లాడతారు. ఇప్పుడు అట్లా కాదు. అంటే ఒకప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి అండ్ మన చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో ఎంత తిట్టుకొని మళ్ళీ సాయంత్రానికి టీ తాగుతారు కలిసి. ఫ్రెండ్షిప్ ఇది ఇదే. ఇంకా చెప్పనా, రోజా గారు మినిస్టర్ అయ్యే వరకు జబర్దస్త్లో ఉంది కదా, అప్పుడు ఆ ఎలక్షన్లో కూడా పవన్ కళ్యాణ్ విమర్శిస్తానే మళ్ళీ వచ్చి నాగబాబు గారిని తట్టి నవ్వుకునేది. అంటే ప్రొఫెషనల్ పర్సనలే అనేది చాలామంది మర్చిపోతారు, కానీ వీళ్ళకి రాజకీయ నాయకులుగా వీళ్ళకి గుర్తుంది. ఎందుకంటే ఆ బ్లడ్ అలాంటిది ఆవిడది రాజకీయంగా. అంటే ఊరికే మీద పడేసి నువ్వు ఇంత, నీ బతికింత, నువ్వు అది, నువ్వు ఇది అని ఊరికే ఎవరు తిట్టట్లా. మిగతా వాళ్ళు చాలామంది నోర్లు బారేసుకున్న వాళ్ళు ఉన్నారు. నువ్వు ఎవడికి పుట్టావో చూసుకో, రే నరకేస్తా, తాట తీస్తా, తోలోలుస్తా, కారం పెడతా, ఇట్లాంటివన్నీ మాట్లాడతారు. అట్లా కాకుండా జస్ట్ ఈవెంట్ ఉంది అంటే మనందరం ఒకటే. రాజకీయాలు అసెంబ్లీకి వెళ్ళి కొట్లాడుకుందాం. నువ్వు పోరాడేది జనాల కోసమే, నేను కొట్లాడేది జనాల కోసమే. నువ్వు చేసింది నాకు నచ్చపోతే నేను విమర్శిస్తా, నేను చేసి నచ్చపోతే నువ్వు నన్ను విమర్శించు, తప్పేం లేదు. సో అట్లా ఆ రకంగా చాలా ప్యూర్, న్యాచురల్గా అండ్ హార్ట్ఫుల్గా వెళ్తుంది ఈ అమ్మాయి. నాకు చాలా ఇష్టం. అండ్ వాళ్ళన్న జైల్లో ఉన్నప్పుడు కూడా పాదయాత్ర చేసింది కదా, నైస్. అది అన్ని కిలోమీటర్లు నడవడం ఒక రికార్డ్. మళ్ళీ ఇక్కడ నడిచింది, మళ్ళీ ఇప్పుడు నడుస్తుంది. అంటే అసలు అలుపు లేకుండా, అలసట లేకుండా రోజు యాక్టివ్గా ఉంటూ జనాల్లో తిరగడంలో, ప్రతిరోజు లైమ్ లైట్లో ఉండడం షర్మిలకే సాధ్యం నిజంగా చెప్పాలంటే. లేకపోతే ఆయన తీసుకున్న సంచలన నిర్ణయం ఏంటంటే పెళ్ళికి వెళ్ళొద్దు అనుకున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. అంటే ఎలాగో నిశ్చితార్థంకి వెళ్ళాం కదా, ఇంకా పెళ్ళికి అక్కర్లేదు. ఈ మధ్య బ్రదర్ అనిల్ కూడా స్టార్ట్ చేశాడు విమర్శలు చేయడం. అండ్ ఈవెన్ కూడా డైరెక్ట్గా అంతకుముందు వైసీపీ ప్రభుత్వాన్ని విమర్శిస్తుండే, ఇప్పుడు డైరెక్ట్ జగన్ అన్ననే విమర్శించడం రేంజ్కి వచ్చింది. ఈ టైంలో వెళ్ళకూడదు అన్నట్టు ఆయన అనుకున్నట్టుగా. సొంత మేనమామ కదా, మేనమామ పెళ్లికి వెళ్ళకపోతే యాక్చువల్ మేనమామ కాళ్ళు గడి కన్యాదానం చేసేదో అబ్బాయి కాబట్టి వేరే విషయం. కానీ ఎంతైనా కూడా ఇప్పుడు షర్మిల గారికి తండ్రి లేరు, ఉన్న పెద్ద దిక్కు అంటే ఇటు మామయ్య సైడ్ అంటే అమ్మ సైడ్ చూసుకుంటే పెద్ద దిక్కు అంటే యాజ్ ఎ మేనమామగా తిని చూడాలి. సో ఇలాంటి వ్యక్తి యాజ్ ఎ సీఎం మేనల్లుడికి పెళ్ళి అంటే అన్ని ముందు తనే చూసుకోవాల్సిందే. పోయి తను వెళ్ళొద్దు అనుకోవడంలో ఇంకేమన్నా లోపల ఏమన్నా దాగుందా, సీక్రెట్ ఏమన్నా ఉందా? అట్లా ఏం లేదంటే జనాలు ఏమనుకుంటారో అని ప్రెజెంట్ తెల్లారితే ఎలక్షన్లు, ఈ టైంలో ఎందుకు మనకు వచ్చిన గొడవ అనుకుంటారు. వాళ్ళ రీజన్స్ వాళ్ళకు ఉంటాయి, పర్సనల్ రీజన్స్. కానీ ఓవరాల్గా చెప్పాలంటే షర్మిల గారు యాజ్ ఎ పొలిటీషియన్ అయితే నాకు నిజంగా నాకు చాలా ఇష్టం. నాకు ఏమనిపించదు బేసిక్. సో ఆఫ్టర్ పెళ్లి తర్వాత తిను మళ్ళీ రాజకీయాల్లో యాక్టివ్గా ఉండే అవకాశం ఉంది. ఇప్పటికైతే పెళ్లి బిజీలో చాలా బిజీగా ఉంది అనుకో.